ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం సాధ్యమవుతుంది. అందులో స్వయం ఉపాధి రంగాల్లో విజయవాడ మహిళలు ముందుంటున్నారు. వివిధ ఉపాధి మార్గాల్లో ఉంటూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. విజయవాడకు చెందిన వాసవ్య మహిళా మండలి అతివలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా శిక్షణ ఇస్తోంది. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో టైలరింగ్, బ్యూటీషియన్, టాలీ, వస్త్ర వ్యాపార రంగాలపై అనేక మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. వాసవ్య మహిళా మండలిలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడి నెలకు సుమారు 12,000 నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు. 5 years నుంచి అసలు ఏమీ చేయలేదు, కానీ ఇక్కడ వాసవి మహిళా మండలి దగ్గర టాలీ నేర్చుకున్నాను. అది కంప్లీట్ అయిన వెంటనే నేను మా ఫ్రెండ్ CA కంప్లీట్ చేసింది, తన దగ్గర వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్. ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను టాలీ నేర్చుకున్నాను. నేను హౌస్ వైఫ్ని, నాకు 2 పిల్లలు ఉన్నారు. BSc వరకు చదువుకున్నాను. టాలీ నేర్చుకోకముందు ఏంటంటే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. ఇక్కడ జాయిన్ అయ్యాను, బాగా నేర్చుకుంటున్నాను. యాజ్ ఏ హౌస్ వైఫ్ ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, పిల్లల్ని చూసుకుని మేనేజ్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, సో అందుకే దీనిలో జాయిన్ అయ్యాను. ఒక పార్లర్లో చేస్తున్నాను. సో మంత్కి 8K శాలరీ వస్తున్నాయి నాకు. మా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా నిలబడగలుగుతున్నాను. అందం మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని ఇంట్లోనే చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఒక చిన్న కిట్ కొనుక్కుని పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు. మనీ అనేది సంపాదించుకోవచ్చు. కుట్టుగలం నేర్చుకున్నాను. ఇంట్లో మా పాపవి నావి కుట్టుకుంటున్నాను. సుమారుగా అంటే ఒక 1000 రూపాయలు వస్తుంది. మా ఆయన గారు తెచ్చే సంపాదన మాకు సరిపోయేది కాదు. ఇది నేర్చుకునే కాడి నుంచి కొంచెం మాకు ఉపయోగపడుతుంది. ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోగలుగుతున్నాను. డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించుకుని మంచి ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రజల అవసరాలు, అభిరుచులను అంచనా వేస్తూ ఆయా రంగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషిస్తే ఉన్నతంగా జీవించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు కుటుంబానికి ఒక చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే క్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్సు, అట్లాగే బ్యూటీషియన్ కోర్సెస్ చెప్పడం వలన వీళ్లల్లో కుటుంబానికి ఒక ఆసరాగా ఉంటున్నారు. అదే గనక సింగిల్ ఉమెన్ అయితే వాళ్ళ చేసుకుని వాళ్ళకు వాళ్ళు పిల్లల్ని పోషించుకోగలుగుతున్నారు, చదివిస్తున్నారు. వాళ్ళు ఇంటి బాధ్యతలను కూడా వాళ్లే నిర్వర్తించుకుంటున్నారు. ఉద్యోగ సాధన లక్ష్యంతో పాటు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్య సాధనకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే జీవితం ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు.